అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కరివేపాకు చట్నీ చూపిస్తున్నానండి. ఇది ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది. కరివేపాకు హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. ఇలా చట్నీ చేస్తే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావాల్సినవి చూద్దాము. ఇక్కడ నేను కరివేపాకు 50 గ్రాములు తీసుకున్నాను. సాయిగుళ్ళు 2 గుప్పుళ్ళు. బెల్లం అనేది ఇక్కడ 50 గ్రాముల నుండి 100 గ్రాముల లోపు పడుతుంది. మీరు తీపి తినే టేస్ట్ని బట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ కారానికి తగినన్ని ఎండుమిర్చి తీసుకోండి. ఇక్కడ నేను 3 తీసుకున్నాను. కొంచెం చింతపండు తీసుకోవాలి. ఇంకా తయారీ విధానం చూద్దాము. పొయ్యి మీద ఒక కళాయిని పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ఎండుమిర్చి వేసి ఒకసారి కలుపుకొని దోరగా వేగించుకోవాలి. ఇక్కడ మంట అనేది మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి, హై పెట్టొద్దు. ఇవి వేగిన తర్వాత తీసి వీటిని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కళాయిలో సాయిగుళ్ళు వేయాలి. ఇక్కడ కూడా ఫ్లేమ్ సేమ్ అలానే ఉంచాలి, మీడియం టు లోనే. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టడం వల్ల ఒక్కసారిగా నల్లగా అయిపోతాయి. సో మీడియం టు లోనే పెట్టండి. ఇవి చక్కగా వేగుతున్నాయి, చూస్తున్నారు కదా. ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇంక ఇవి చక్కగా వేగుతున్నాయి, చూస్తున్నారు కదండి. ఇలా రాగానే ఇంకా మనం వీటిని వేరే బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కళాయిలో కరివేపాకు వేసుకోవాలి. వేసి దీనిని ఒకసారి కలుపుకొని చక్కగా వేగించుకోవాలి. ఇక్కడ ఈ కరివేపాకుని ఇందులో ఉన్న తేమ పచ్చిదనం పోయేంత వరకు చక్కగా వేగించుకోవాలి. ఇక్కడ కరివేపాకు ఎంత బాగా వేగితే చట్నీ అంత టేస్టీగా వస్తుందండి. దీనిని బాగా వేగించుకోవాలి, చూస్తున్నారు కదండి. కొంచెం వేగాలి. ఇంకా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇంకా తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇంకా వీటితో పాటు కొద్దిగా చింతపండు, అలానే రుచికి సరిపడినంత సాల్టు, అలానే బెల్లం వేసుకోవాలి. ఇక్కడ బెల్లం మొత్తం ఒకేసారి వేసుకోవద్దు, కొంచెం వేసుకోండి. తీపిని చూసి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో వాటర్ వేసి ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో ఉన్నప్పుడే సాల్ట్ బెల్లం ఒకసారి చెక్ చేసుకోవాలి. సరిపోతే యాడ్ చేసుకొని ఇలా ఒక బౌల్లో తీసుకోవాలి. ఈ చట్నీకి తాలింపును పెట్టుకుందాం. పొయ్యి మీద ఒక చిన్న కళాయిని పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో తాలింపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ. దీన్ని దోరగా వేగించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీనిలో కరివేపాకు వేసి అది కూడా చక్కగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తాలింపుని ఈ పచ్చళ్ళలో యాడ్ చేసేసేయాలి. చూస్తున్నారు కదండి, ఇంతేనండి. టేస్టీ కరివేపాకు పచ్చడి రెడీ. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేయండి. టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.